मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ 8th ఏప్రిల్ 8th ఈవినింగ్ పేపర్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుతోటి జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. జనవరి సెషన్ 1 అండ్ ఏప్రిల్ సెషన్ 2 ఈ రెండిట్లో మనకు బెస్ట్ ఆఫ్ 2 స్కోర్ అనేది మనకి ఇస్తారనమాట. దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ఏప్రిల్ సెషన్లో మనకు ఉన్న పేపర్స్ ఎన్ని అయ్యాయి మొత్తం అంటే 9 పేపర్స్ అయ్యాయి. సెకండ్ రోజు 2 పేపర్స్, 4th రోజు 2 పేపర్స్, 5th రోజు 2 పేపర్స్, 6th రోజు 2 పేపర్స్ అంటే మొత్తం 8 పేపర్స్. ఈ 8th రోజు ఈవినింగ్ పేపర్ షిఫ్ట్ ఈ ఈవినింగ్ పేపర్ 8th ఈవినింగ్ పేపర్తో కలిపి మనకు మొత్తం ఎన్ని అంటే టోటల్ 9 పేపర్స్ కంప్లీట్ అయ్యాయి మై డియర్ స్టూడెంట్స్. ఈ 9th పేపర్ ఎలా వచ్చిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెబ్సైట్ని కూడా ఎలా స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా వినండి. సో ఈ పేపర్ వచ్చేసి పేపర్ అయితే వెరీ ఈజీ కాదు, మోడరేట్ టు డిఫికల్ట్ అని చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. మోడరేట్ టు డిఫికల్ట్ ఎందుకు అని అంటే ఇక్కడ ఫిజిక్స్ అనేది లెందీగా రావడం వల్ల, టైం మొత్తం ఫిజిక్స్కి ఇవ్వడం వల్ల, కెమిస్ట్రీ కూడా ఒక 8-9 బిట్స్ లెందీగా రావడం వల్ల మ్యాథ్స్కి టైం సరిపోక దాన్ని చాలామంది స్టూడెంట్స్ ఏమో డిఫికల్ట్ అంటున్నారు, కొద్దిమంది మోడరేట్ అంటున్నారు. జనవరి సెషన్లో 99% అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఓకే సార్ ఈసారి కూడా మాకు మంచిగానే రాశామని చెప్తున్నారు అనమాట. అది చాలా తక్కువ మంది స్టూడెంట్స్. సో మెయిన్గా ఈ పేపర్లో టైం మేనేజ్మెంట్ ప్లేడ్ కీ రోల్ అని చెప్పవచ్చు. ఫిజిక్స్ వచ్చేసరికి టోటల్ టైంను ఫిజిక్స్ కిల్ చేసిందని చెప్తున్నారు స్టూడెంట్స్. అందులో లెందీ పేపర్ ఇది, 1 అవర్ టు 1 అవర్ 15 minutes తీసుకున్నదని చెప్పారు ఫిజిక్స్కి. మ్యాథ్స్ అయితే నో టైం, కొద్దిమంది 6 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్, చాలా తక్కువ మంది మాత్రమే 15 క్వశ్చన్స్ పెట్టారు. సో ఈ పేపర్లో 99% రావాలి అంటే 170 to 180+ మార్క్స్ వస్తే 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ కూడా ఉంది. పేపర్ అయితే ఈజీ కాదు, మోడరేట్ టు డిఫికల్ట్ అని కన్క్లూజన్ అనమాట. సో ఓవరాల్గా ఫిజిక్స్కి 1 అవర్ to 1 అవర్ 15 minutes టైం పట్టింది, లెందీ అయింది. వచ్చాయి క్వశ్చన్స్, చాలామంది స్టూడెంట్స్ 18-19 క్వశ్చన్స్, కొద్దిమంది 16 క్వశ్చన్స్, 16-17 క్వశ్చన్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ పెట్టారు. కెమిస్ట్రీ వచ్చేసరికి మెనీ స్టూడెంట్స్ ఈజీ అంటున్నారు చాలా కంపేర్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. కానీ ఇందులో కూడా ఒక 6-7 క్వశ్చన్స్ టైం కిల్లింగ్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది 15 minutesలో చేశారు, 50 minutesలో. సో 20 బిట్స్ వరకు పెట్టారు ఎక్కువ మంది స్టూడెంట్స్, 20 బిట్స్ వరకు పెట్టారు. ఫిజిక్స్ అయితే 16, 17, 18 అలా ఆగిపోయారు. ఇది కెమిస్ట్రీ వచ్చేసరికి 20 బిట్స్ వరకు పెట్టారు. నెక్స్ట్ మ్యాథ్స్ అయితే నో టైం సరిపోక స్టూడెంట్స్కి 8 to 12 క్వశ్చన్స్ ఎక్కువ మంది పెట్టింది. కొద్దిమంది స్టూడెంట్స్ 6 పెట్టారు, కొద్దిమంది స్టూడెంట్స్ 15 కూడా పెట్టారు. కానీ 15 క్వశ్చన్స్ పెట్టిన స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఉన్నారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. 8 to 12 క్వశ్చన్స్ ఎక్కువ మంది పెట్టిన నెంబర్ అనమాట. సో ఫైనల్గా ఈ పేపర్ అయితే మోడరేట్ టు డిఫికల్ట్ అని చెప్పవచ్చు, ఈజీ అయితే కాదు. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు కొంచెం తక్కువ బిట్స్ పెడితే ఏం టెన్షన్ పడకండి, తక్కువ మార్క్స్కైనా మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సెషన్లో. సో ఈ 9 పేపర్స్లో 99% రావడానికి యావరేజ్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ డోంట్ రిలాక్స్ మై డియర్ స్టూడెంట్స్, డోంట్ రిలాక్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది కదా, చాలా కష్టపడ్డాము, 90, 92, 95, 96% వస్తుందేమో అని రిలాక్స్ మాత్రం కాకండి మై డియర్ స్టూడెంట్స్. చెప్తున్నా కదా, 94% వచ్చినా 95% వచ్చినా మీ కంప్యూటర్ సైన్స్ మీకు కావాల్సిన బ్రాంచ్ రాకపోతే చాలా టెన్షన్ పడతారు. అప్పుడు మీరు మళ్ళీ వెబ్సైట్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ అనే కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేశారు కదా, ఆ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినంత వరకు రిలాక్స్ అవ్వకండి. హార్డ్లీ ఒక 1-1.5 months మొత్తం ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ కూడా. దాని తర్వాత రిలాక్స్ కావచ్చు. సో ఇంకొకటి జేఈ ఎగ్జామ్లో సరిగ్గా రాకుంటే ఇది లైఫ్ ఎగ్జామ్ అని డిసైడ్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. బెటర్ కాలేజ్ కోసం మీరు ట్రై చేశారు, అదృష్టం బాగుండి పర్సెంటేజ్ మంచి వచ్చి సీట్ వస్తే వెరీ గుడ్. రాలేదు అన్న మీరు టెన్షన్ పడకండి. వెబ్సైట్లో 100% ఫోకస్ పెట్టండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఏముండదు. మీరు పడ్డ కష్టము ఒక దగ్గర ఫెయిల్ అయినా ఇంకొక దగ్గర ఖచ్చితంగా మిమ్మల్ని నేచర్ కాపాడుతుంది. కాబట్టి వెబ్సైట్ని గివ్ అప్ ఇవ్వకండి, అండర్ ఎస్టిమేట్ అసలే చేయకండి, ఫుల్ ఫోకస్ పెట్టండి. టోటల్ 160 బిట్స్ ఉంటే మీకు తెలుసు కదా, 80+ మార్క్స్ వస్తే మీకు బిలో 5000 ర్యాంక్ వస్తుంది. టాప్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది, ఏపీ కానీ అండ్ తెలంగాణ కానీ ఏదైనా తీసుకోండి. స్ట్రాటజీ చెప్తున్నా చూడండి. మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్కి 30 కరెక్ట్ కావాలి, 30. ఫిజిక్స్లో 40కి 15 కరెక్ట్ కావాలి. కెమిస్ట్రీ 40కి 15 కరెక్ట్ అయితే మీకు 60 మార్క్స్ 100% కరెక్ట్ అవుతాయి. దాని తర్వాత రిమైనింగ్ 120 బిట్స్లో ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మీకు 80+ మార్క్స్ వస్తాయి. యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఇంత తక్కువ బిట్స్ రావాలని, ఇంత తక్కువ బిట్స్ పెట్టాలని కాదు, ఎక్కువ కరెక్ట్ అయితే చాలా హ్యాపీ ప్రౌడ్గా ఫీల్ అవుతాం. బట్ ఈ స్ట్రాటజీ తోటి మీరు ముందుకు వెళ్తే కాన్ఫిడెంట్
కాన్ఫిడెంట్గా మీరు వెబ్సైట్ ప్రిపరేషన్ చేస్తారని చెప్తున్నాను, నర్వస్ కాకండి. సో మీకు 80 మార్క్స్ వచ్చేలా ప్లాన్ చేయండి, 80+ మినిమంగా. ఇక మ్యాక్సిమం 140 150 వచ్చిందంటే నో డౌట్ ఫుల్ హ్యాపీ, పేరెంట్స్ ఫ్యాకల్టీ మీకు అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పవచ్చు. కానీ మినిమం అయితే 80+ మార్క్స్ పెట్టుకొని టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది జాగ్రత్త, అస్సలు రిలాక్స్ అవ్వకండి. ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్స్ ఈ ఎంట్రన్స్ అయిపోయాక మీకు 2 months టైం దొరుకుతుంది, అప్పుడు రిలాక్స్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్. సో ఇది వెబ్సైట్ ప్రిపరేషన్. ఇంకొకటి, వెబ్సైట్కి ఇప్పుడు ఏం చదవాలి సార్, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యాము, వెబ్సైట్ ఎంతో కొంత బిట్స్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం డైరెక్ట్స్ బిట్స్ ఉంటాయి, అంత ఈజీ కాదు, మీకు క్వశ్చన్ చదవడానికనే టైం సరిపోదు, కానీ కొంచెం తొందరగా సాల్వ్ చేసేటట్లు ఉంటుంది. మ్యాథ్స్ జేఈ మెయిన్స్లో వచ్చినంత లెందీ అయితే రాదు. సో నేనేమంటున్నా అంటే వెబ్సైట్కి పీవైక్యూ లాస్ట్ ఒక 5 years పీవైక్యూని లేదా 4 years పీవైక్యూని ఒక 5 సార్లు రివైజ్ చేయండి. మీకు ఇంకా టైం ఉంది కదా, ఇంకా 20 days టైం ఉంది కదా, పీవైక్యూ ఎవ్రీడే మ్యాథ్స్ పీవైక్యూ, ఫిజిక్స్ పీవైక్యూ, కెమిస్ట్రీ పీవైక్యూ, అలా పేపర్స్ దొరుకుతాయి, మీకు బుక్స్ దొరుకుతాయి, ఫుల్ పేపర్స్ ఉంటాయి. అంటే మీకు పబ్లికేషన్స్లో ఉంటే చాప్టర్ వైజ్ కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, వెబ్సైట్లో మీ బెస్ట్ ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మీకు 10,000 తెలంగాణ అయితే 10,000 బిలో ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ అయినా ఫ్రీగా బీటెక్ చేయొచ్చు. ఏంటి అంటే ట్యూషన్ ఫీజు లేకుండా మీరు సిటీలో ఇక్కడ లోకల్ చేస్తే ఒక ఎక్సలెంట్ బెనిఫిట్ ఉంటుంది. ఏంటి అంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఐఐటి ఎన్ఐటి మిస్ అయిందని భయపడకండి, అది వస్తే సంతోషం. కానీ ఇక్కడ అది మిస్ అయ్యి వెబ్సైట్లో వస్తే మీరు లోకల్ హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ అయితే మెయిన్ వైజాగ్ కానీ, తర్వాత విజయవాడ కానీ, ఎక్కడైనా సరే సిటీలో కొన్ని కోర్సెస్ నేర్చుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటాయి, ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు బీటెక్ అయిపోయే లోపలనే 4th year ఆ టైం కల్లా మీ దగ్గర ఫుల్ స్కిల్స్ ఉండేసరికి ఖచ్చితంగా ఫ్యూచర్ మొత్తం స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. అంతేగాని ఐఐటి ఎన్ఐటి అని బ్రాండ్ కన్నా స్కిల్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి మీకు వస్తే బ్రాండ్ దొరికితే ఫుల్ హ్యాపీ. అక్కడ ఏమైనా అటు ఇటు అయినా వెబ్సైట్లో మాత్రం మీ బెస్ట్ ఇవ్వండి అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందువలన దీన్ని గివ్అప్ ఇవ్వకండి, గట్టిగా స్ట్రాంగ్గా కష్టపడండి, మంచి స్కోర్ తీసుకురండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. మీ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఓకే ఎన్ఐటి, IIIT, ఐఐటి అంటే బ్రాండెడ్, ఏది వచ్చినా జాయిన్ అవుతామంటాం. కానీ లోకల్లో తెలంగాణ అయితే తెలంగాణ కాలేజెస్, ఏపీ అయితే ఏపీ కాలేజెస్లో ఏ కాలేజ్ బెటరు, మనం ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఇవ్వాలని అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మన ఛానల్, మన కోసం. సో ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. స్ట్రాంగ్గా సీరియస్గా వెబ్సైట్కి ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.